హరే కృష్ణ. ఈ ఈ శ్లోకంలో కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుని అడుగుతున్నాడనమాట. తను ఉండడానికి ఏదైనా ఒక సుస్థిరమైన స్థానమును కల్పించమని అడుగుతున్నాడు. దాని వలన కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుని రాజ్యం పరిపాలనలో శాశ్వతంగా జీవించవచ్చు అని. కలిపురుషుడు ఎందుకు పరీక్షిత్ మహారాజుని ఈ విధముగా విన్నపము చేస్తున్నాడు అంటే, కొన్ని వెనక శ్లోకాలలో మనము తెలుసుకున్నాము. అది ఏమిటి అంటే, కలిపురుషుడు రాజు వేషధారణ గావించి, కానీ అతను రాజు కాదు నిజంగా, కానీ కపటి రాజు వేషధారణ ధరించి పరీక్షిత్ మహారాజుని రాజ్యంలో అధార్మిక కృత్యాలకు పాల్పడతాడనమాట. అది ఏమిటి అంటే, ధర్మరూపంలో ఉన్న వృషభముకు మరియు ఆవు రూపంలో ఉన్న భూమిదేవికి చాలా హింసకు గురి చేస్తాడనమాట. ఈ అధర్మాన్ని గమనించిన పరీక్షిత్ మహారాజు కలిపురుషుని చంపడానికి తన బిల్లు బాణం తీసి యత్నిస్తాడనమాట. అప్పుడు కలిపురుషుడు ఇక వేరే మార్గం లేక సంపూర్ణంగా పరీక్షిత్ మహారాజుకి శరణాగతి అవుతాడనమాట. రాజు యొక్క లక్షణం ఏమిటంటే, ఎవరైనా తనకు శరణాగతి అయితే వాళ్లకు రక్షణ కల్పించడం, అది రాజు యొక్క లక్షణం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే సాధువులను రక్షించడానికి మరియు దుష్టులను శిక్షించడానికి ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు. మళ్ళీ ఈ ధర్మము యొక్క విధి విధానాలను ఇచ్చింది కూడా భగవంతుడే. శాస్త్రాల్లో చెప్పబడింది, ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మము యొక్క విధి విధానాలు ఇచ్చింది కూడా భగవంతుడే. బద్ధజీవుడు కృష్ణుని గురించి తెలుసుకోవడం చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఈ మాయా ప్రపంచంలో, భౌతిక జగత్తులో మనం ఉన్నాం కాబట్టి, మనం భగవంతుని మరిచి స్వతంత్రంగా జీవిస్తున్నాం కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడం చాలా కష్టం. సో కృష్ణుని గురించి తెలుసుకోవడానికి స్వయంగా కృష్ణుడే ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు. సంభవామి యుగే యుగే. ఈ కలియుగంలో కూడా కృష్ణుడు అవతరించినాడు. అది ఏమిటంటే, హరే కృష్ణ మహామంత్ర రూపంలో చైతన్య మహాప్రభు రూపం ద్వారా కృష్ణుడు అవతరించినాడు. సో అలా ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు ధర్మ సంస్థాపన కోసం. సో మనం స్వతంత్రంగా కృష్ణుని గురించి తెలుసుకొని ఏది ధర్మము ఏది అధర్మము తెలుసుకోవడానికి చాలా కష్టం. సో అలా భగవంతుడే ఈ శాస్త్రమును, భగవద్గీత, శ్రీమద్ భాగవతము అన్నీ మనకి ఇచ్చినాడు. సో దాని ద్వారా మనము కృష్ణుని తెలుసుకొని కృష్ణుని లోకానికి చేరవచ్చు. ఈ శ్లోకంలో
ధార్మిక శ్రేష్ఠుడా అని కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుని ఉద్దేశించి చెప్తున్నాడనమాట. అంటే ధార్మిక శ్రేష్ఠుడు అంటే నీవు ధర్మరక్షణలో నీవు గొప్పవాడివి అని, నీవు ధార్మిక శ్రేష్ఠుడివి అని. భగవంతుడే శత్రుని యొక్క లక్షణం ఎవరన్నా శరణాగతి పొందితే వాళ్లకు రక్షణ కల్పించడం. ప్రభుపాదుల వారు భాష్యంలో ఏమి రాశారంటే, అది శత్రువునైనా సరే తనకు శరణాగతి పొందితే వాళ్లకు రక్షణ కల్పించడం శత్రుని యొక్క లక్షణం అన్నమాట. భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాడు. అలాగా రాముని అవతారంలో మానవుని రూపంలో భగవంతుడు అవతరించినప్పుడు ఆయన ఈ శరణాగతి పొందితే క్షమించే స్వభావాన్ని ఆయన మనకి ఆయన ద్వారా మనకి నేర్పించారన్నమాట. అది ఏమిటంటే, రామాయణంలో రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్ళినప్పుడు విభీషణుడు రావణాసురుడి తమ్ముడన్నమాట. విభీషణుడు రావణాసురుడికి చెప్తాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, తిరిగి సీతాదేవిని రామునికి అప్పచెప్పు, నీ తప్పుని నువ్వు తెలుసుకో, నువ్వు ధార్మికంగా ప్రవర్తించు అని. కానీ రావణాసురుడు తన మాటని వినక అధార్మికంగానే ప్రవర్తిస్తాడు. సీతాదేవిని అప్పగించడు. మరియు సీతాదేవి ఆచూకీ కోసం హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు విభీషణుడు అన్ని విధాలుగా హనుమంతునికి సాయపడతాడనమాట. విభీషణుడు రాక్షస కులానికి చెందినవాడైన రావణాసురుని తమ్ముడైన రాముడి పట్ల చాలా భక్తిభావనతో ఉంటాడు. సో అందువలన పదే పదే హెచ్చరిస్తాడనమాట రావణాసుడికి. కానీ రావణాసుడు వినడు. సో ఇంకా అతను వినడు కాబట్టి ఇంకా తన సాంగత్యాన్ని వదులుకొని, తన రాజ్యాన్ని అంతా వదులుకొని రాముడి దగ్గరికి వచ్చి శరణాగతి అవుతాడనమాట. సో అప్పుడు వానరులంతా నువ్వు తనకి రక్షణ కల్పించొద్దు అని రామునికి చెప్తారనమాట. కానీ హనుమంతుడు మాత్రం రాముడికి సపోర్ట్ చేస్తాడనమాట. విభీషణుడు చాలా మంచివాడు, ఆయనకు నీ పట్ల చాలా భక్తి భావన ఉంది అని. సో అప్పుడు రాముడు రక్షణ కల్పిస్తాడు విభీషణుడికి. అంటే రావణాసుడి తమ్ముడు రాక్షసుడైనా కూడా రక్షణ కల్పిస్తాడు. అది రాజుకు ఉండే ఒక లక్షణం అన్నమాట. మరియు ఇంకొక ఉదాహరణ, ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాగా కురుక్షేత్రంలో కౌరవులకు వాళ్ళు మోసపూరితమైన స్వభావంతో అధార్మికంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ నుండి కౌరవుల నుండి పాండవులను రక్షించడానికి సాక్షాత్ భగవంతుడే ఎన్నో విధాలుగా వాళ్ళని సపోర్ట్ చేస్తాడనమాట. భగవంతుడే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే సంధి కార్యం చేస్తాడు కురుక్షేత్ర యుద్ధం జరగకూడదు అని. కానీ దుర్యోధనుడు కపటి స్వభావంతో ఒక 5 ఊళ్ళు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తాడనమాట. అప్పుడు ఇంకా యుద్ధము అనివార్యమవుతుంది. దుర్యోధనుడు
కృష్ణుని అక్షోహిణి రాజ్యాన్ని కావాలని కోరుకుంటాడు కృష్ణుని దగ్గర. నాకు కృష్ణుడొద్దు, నీ అక్షోహిణి రాజ్యాన్ని నాకు ఇవ్వు అని. కానీ అర్జునుడు కృష్ణుని సాంగత్యాన్ని పొందుతాడనమాట. కృష్ణుడు, నేను ఆయుధాన్ని వాడను యుద్ధంలో, కానీ నేను నా సలహాలతో పాటి మీకు సపోర్ట్గా ఉంటానని పాండవులకు చెప్తాడు. అట్లా కౌరవులకు కూడా తెలిసింది. కానీ దుర్యోధనుడు తన అక్షోహిణి రాజ్యాన్ని కోరుకుంటాడనమాట. సో అట్లా యుద్ధరంగంలో ఉభయ సైన్యులను స్టార్టింగ్లో, కురుక్షేత్ర యుద్ధం స్టార్టింగ్లో ఉభయ సైన్యములను చూసి దుర్యోధనుడు ఈ విధముగా చెప్తాడనమాట. దుర్యోధనుడు ఉభయ సైన్యములుగన సైన్యమును చూసి ఏమంటున్నాడంటే, అపరాధ్యం తదత్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం తిదద్వేదేశం బలం భీమాభిరక్షితం. మన సైన్య బలము లెక్కింప విలువలేనిదిగా నున్నది, మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షించబడుతున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుతున్న పాండవ సైన్యము పరిమితముగా ఉన్నది. అంటే ఏమంటున్నాడంటే, మన సైన్యము భీష్మ పితామహునిచే చాలా ప్రబలంగా ఉంది, కానీ భీముని శక్తిచే జాగృతతో రక్షింపబడుతున్న పాండవ సైన్యము చాలా పరిమితమైంది అని. సో అట్లా ఎన్నో విధాలుగా పాండవుల్ని అంతం చేయాలని కౌరవులు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు మోసపూరిత స్వభావంతో ప్రయత్నిస్తారన్నమాట. ఇంకేమి యుద్ధరంగము అంతిమ గడియల్లో కృష్ణుని ప్రోద్బలం ద్వారా కౌరవ సైన్యమంతా అంతమొందుతుంది. సో అప్పుడు ఈ దుర్యోధనుడు భీష్మ పితామహుని ప్రశ్నిస్తాడనమాట. నువ్వు స్వార్థంతో మళ్ళీ పాండవుల పట్ల ప్రేమ ద్వారా నువ్వు వాళ్ళని చంపలేకపోతున్నావు, అందువల్లనే మేము యుద్ధరంగంలో ఓడిపోతున్నాము అని అడుగుతాడనమాట. దుర్యోధనుడు భీష్మునికి రాజు అన్నమాట. అంటే తన పరిపాలనలోనే భీష్ముడు ఉంటాడనమాట కౌరవుల పట్ల. సో ఇంకా రాజే ఇట్లా నన్ను అడుగుతున్నాడు అని నెక్స్ట్ రోజు నేను ఎలాగైనా కానీ పంచపాండవుల్ని చంపుతాను అని ఆయన ప్రయత్నిస్తాడనమాట నెక్స్ట్ రోజు. సో ఇంకా అలా ప్రయత్నించినప్పుడు అర్జునుడి కిరీటం కింద పడిపోతుంది. అర్జునుడి బాణములు బిల్లు బాణము లేక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుడు తన ఆయుధాన్ని వాడతాడనమాట. అంటే స్టార్టింగ్లో చెప్పిండే, నేను ఆయుధాన్ని వాడను, నా అక్షోహిణి సైన్యాన్ని ఇస్తాడని. ఇంకా తన భక్తుడు ఇంకా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి కృష్ణుడు ఆయుధాన్ని వాడతాడు. అంటే భగవంతుని గొప్పతనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. తన భక్తుని రక్షణ కోసం భగవంతుడు ఏమైనా చేయడానికి ముందుంటాడు. అంటే తన మాటను కూడా పక్కన పెట్టి ఆయుధాన్ని వాడతాడనమాట. సో అలాగా అన్ని విధాలుగా భగవంతుడు రక్షణ కల్పిస్తాడు భక్తుడైన వాడికి, శరణాగతి అయితే గనక. కుంతి మహారాణి దీన్నంతా గమనించి కృష్ణునికి
ప్రేయర్స్, అంటే కృష్ణునికి భాగవతంలో ఈ ప్రేయర్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రేయర్స్లో ఏం చెప్తుందంటే కుంతి మహారాణి, విషాన్మహాగ్నే పురుషాద దర్శనాత్ అసత్సభాయ వనవాస కృచ్యత మృదే మృదేనేక మహారాష్ట్రాస్త్రో ద్రౌణ్యష్టి అత్రశ్చ స్మ అరేభిరక్షిత. విషాన్మహాగ్నే అంటే విషము ఇచ్చి భీముని చంపడానికి ప్రయత్నిస్తారు కౌరవులు. మళ్ళీ అసత్సభాయ వనవాస కృచ్యత, అసత్సభాయ కురుసభలో ద్రౌపదికి మానభంగం కల్పించాలని యత్నిస్తారు. అప్పుడు కూడా కృష్ణుడు కాపాడతాడు. మళ్ళీ మృదే నేక మహారాష్ట్రాష్ట్రతో అంటే యుద్ధరంగంలో ఇంకేం వాళ్ళు ఓడే పరిస్థితుల్లోనూ కృష్ణుడి ప్రోద్బలం ద్వారా వాళ్ళు జయిస్తారనమాట. ద్రౌణ్యస్ అస్త్రాశ్చ స్మ అరేభిరక్షిత, అశ్వత్థాముని బ్రహ్మాస్త్రము ద్వారా పరీక్షిత్ మహారాజు ఉత్తరాదేవి కడుపులో పరీక్షిత్ మహారాజు ఉన్నప్పుడు ఇంకేమి అశ్వత్థాముని బ్రహ్మాస్త్రం ద్వారా అతను చనిపోవాల, కానీ భగవంతుడు రక్షిస్తాడనమాట. సో ఇవన్నీ గమనించి కుంతీదేవి కృష్ణునికి ప్రార్థనలు సల్లిస్తూ ఉందన్నమాట. అలాగ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి భాగవతంలో. ప్రహ్లాద్ మహారాజుని ఎన్నో విపత్తుల నుండి నరసింహదేవుడు రక్షించాడు. స్వయంగా తన తండ్రే హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజ్ చేసిన తప్పు ఏమిటంటే అతను ఎప్పుడూ కృష్ణుని నామజపం చేయడం, అదే తన తప్పు. సో అలాగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భగవంతుడు మనకి రక్షణగా నిలుస్తాడు. మనము ఆయనకి ఈ శ్లోకంలో చెప్పినట్టుగా ధార్మిక శ్రేష్ఠ అంటే పరీక్షిత్ మహారాజుని కలిపురుషుడు ధార్మిక శ్రేష్ఠుడిగా సంబోధిస్తున్నాడు. అంటే మనము ధర్మ మార్గంలో నడవాలి. ధర్మ మార్గంలో నడుచుకుంటూ సంపూర్ణంగా కృష్ణునికి శరణాగతి అవ్వాలి. ఆ విధంగా శరణాగతి అయితే భగవంతుని రక్షణ మనకి ఖచ్చితంగా ఉంటుంది. మనము ఎందుకు భగవంతునికి శరణాగతి కాలేకపోతున్నామంటే ఈ కలియుగ ప్రభావం వల్ల, మళ్ళీ మనలో ఉండే భౌతిక కోరికల వల్ల ద్వారా, అందువల్లనే మనము భగవంతునికి శరణాగతి కాలేకపోతున్నాం అన్నమాట. మనం అనుకోవచ్చు కలిపురుషుడిని పరీక్షిత్ మహారాజు అప్పుడే చంపేసింటే కనుక ఈ కలియుగము వృద్ధి చెందిండేదే కాదు, మనకి కష్టాలన్నీ ఇబ్బందులన్నీ ఉండేవే కాదు. ఈ కలియుగంలో మనము ఆనందంగా భక్తి చేసుకొని ఉండొచ్చు అని. కానీ ఇదంతా ఏదన్నా కానీ జరిగినా కూడా అది భగవంతుని ఆజ్ఞ మేరకే జరుగుతుంది అని మనం గ్రహించాలన్నమాట. శాస్త్రాల్లో చెప్పబడింది, భగవంతుని ఆజ్ఞ లేనిదే చిన్న గట్టి పరకైనా ఒక చోట నుండి ఒక చోటుకి వెళ్ళదన్నమాట. మనమందరము భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, మనమందరము ఆయన అంశములన్నమాట. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. జీవులందరూ బద్ధజీవులందరూ నా యొక్క అంశములు. కానీ బద్ధజీవనం వచ్చే ఈ ఇంద్రియాల ద్వారా మరియు మనస్సు ద్వారా వాళ్ళు అనేకమైన సంఘర్షణలకు ఒడిదొడుకులకు ఎదుర్కొంటున్నారు ఈ భౌతిక ప్రపంచంలో అని కృష్ణుడు చెప్తాడన్నమాట భగవద్గీతలో.
మనము కృష్ణుడు చెప్పినట్టుగా ఆయనకు శరణాగతి అయ్యి ఆయన సేవ చేసుకుంటూ మనము ముక్తి పొందొచ్చు. లేకపోతే మనము స్వతంత్రంగా అయినా కూడా ఈ భౌతిక జగత్తులో మనకు అంటే కృష్ణుని మరిచి కూడా మనం జీవించవచ్చు. సో రెండిట్ల వల్ల వ్యత్యాసం ఏమి అంటే, పునరపి మననం పునరపి జననం. అంటే ఇప్పుడు మనకి మనిషి జన్మ ఉంది, నెక్స్ట్ జన్మ ఏదొస్తుందో మనకి తెలియదు. కానీ కృష్ణునికి శరణాగతి అయితే కనుక మనకి మళ్ళీ జన్మంటూ ఉండదు. మళ్ళీ జన్మంటూ ఉంటే కనుక కృష్ణుని లోకంలోనే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తే మనకి కృష్ణుని సేవలో ఆనందంగా ఉండొచ్చు మనం. ఈ భౌతిక జగత్తులో ఉండే కష్టాలు క్లేశాలు అంతా అక్కడ ఉండవు అన్నమాట. సో మరియు మనము కృష్ణునికి ఎలా శరణాగతి అయ్యేది అని మనము తెలుసుకోవాలన్నమాట. ఈ కలియుగంలో కృష్ణుడు అవతరించాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా ప్రతి యుగంలోనూ కృష్ణుడు అవతరిస్తూ ఉంటాడు. ఈ కలియుగంలో చైతన్య మహాప్రభువుల ద్వారా 500 ఏండ్ల వెనక కృష్ణుడు అవతరించాడనమాట. చైతన్య మహాప్రభు కృష్ణుని భక్తుడుగా వచ్చాడనమాట. అంటే ఆయన కృష్ణుడే. కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాష్టపార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయై యజంతి సుమేధస. అంటే ఆయన కృష్ణవర్ణమే, కానీ ఆయన కృష్ణుని భక్తునిగా అవతారం ఎత్తాడనమాట. సో ఆయన భక్తునిగా అవతారం ఎత్తి ఏం మనకి నేర్పించాడంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలా జపం చేయాలి, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ కృష్ణునికి ఎలా సంపూర్ణంగా శరణాగతి పొందాలి అని నేర్పించాడనమాట. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని శాస్త్రాల్లో కూడా ధృవీకరించింది ఎన్నో చోట్ల. కలిసంతరణ ఉపనిషత్తులో ఇలా చెప్పబడింది, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తి ఏవ గతిరన్యత. అంటే నాస్తి ఏవ ఈ కలియుగంలో వేరే గతి లేదు హరే కృష్ణ మహామంత్రాన్ని వదిలితే. సో ఈ విధంగా మనము కృష్ణునికి హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా మనము శరణాగతి పొందితే గనక మనకి అన్ని విధాలుగా మనకి అదే శ్రేయస్కరం అన్నమాట. కృష్ణుడు ఎక్కడుంటాడో అంటే గనక నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషువ ఎత్ర గాయంతి మద్భక్త తత్తశిష్టామి నారద అని నారదుని చెప్తాడు. నేను వైకుంఠ లోకంలో ఉండను, నేను మరియు యోగుల హృదయాల్లోనూ ఉండను, కానీ నా పరిశుద్ధమైన భక్తులు ఎక్కడ కీర్తనం చేస్తారో నేను అక్కడ ఉంటాను అని కృష్ణుడు చెప్తాడనమాట. అలాగా మనము కీర్తనంలో పాల్గొంటూ మరియు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకుంటే మనకి అది సంపూర్ణ రక్షణ అన్నమాట. వేరే ఏదన్నా రక్షణ కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వేరే భౌతికంగా కానీ వేరే రక్షణలన్నీ అవన్నీ టెంపరవరీ. అవన్నీ మన శరీరానికి టెంపరవరీగా కొంత ఉపయోగం చేయొచ్చు కానీ మన ఆత్మకు అవి నిజంగా ఉపయోగపడవు అన్నమాట.
మన ఆత్మకు ఏదన్నా నిజంగా ఉపయోగపడుతుంది అంటే మనము చేసే భక్తియుక్త సేవే మన ఆత్మకు నిజంగా ఉపయోగపడుతుంది. అలాగా కృష్ణునికి సంపూర్ణంగా శరణాగతి అయితే నిస్సహాయ స్థితిలో అదే మన ముక్తికి కారణం. ఇంకా భాగవతంలో స్వయంగా కృష్ణుడే 5000 ఏండ్ల వెనక వచ్చినప్పుడు ఈ లీలలని ఎన్నెన్నో చేసి చూపించాడనమాట. అంటే తన భక్తులని ఎలా రక్షిస్తాడో అనేవి కృష్ణుడే స్వయంగా ఆయన లీలల ద్వారా కూడా చేసి చూపించాడు. బృందావనంలో కృష్ణుడు చిన్న పిల్లవాడు. అప్పుడు తన స్నేహితులతో కలిసి అడవులతో ఆడుకునేదానికి వెళ్ళినప్పుడు కంసుడు చాలా అధర్మ మార్గంగా మరియు ఆసురి స్వభావంతో కృష్ణుని చంపల్లా అని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. కృష్ణుని తన చంపకపోతే అది తన ప్రాణానికి కారణమని గ్రహించి అతను రాక్షస స్వభావంతో ఎన్నో విధాలుగా కృష్ణుని చంపల్లా అని ప్రయత్నిస్తాడు. ఆ విధంగా మనకు తెలుసు, పూతనాదేవి వెళ్తుంది కృష్ణుని చంపేదానికి. మళ్ళీ బకాసురుణ్ణి పంపిస్తారు, ఎన్నెన్నో రాక్షసుల్ని పంపిస్తారు. సో ఒకసారి అలా అడవుల్లో కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉంటే అగాసురుడు అనే రాక్షసుణ్ణి కంసుడు ప్రేరేపించి నువ్వు ఎలాగైనా కానీ కృష్ణుని చంపాలి, ఎందుకంటే వాళ్ళు పూతన మళ్ళీ బకాసురుడు వాళ్ళు నీ సంబంధికులు, వాళ్ళని చంపింది కృష్ణుడే, నువ్వు ఎలాగైనా కానీ పగ తీర్చుకో అని ప్రేరేపిస్తాడనమాట. అప్పుడు అగాసురునికి చాలా కొన్ని శక్తులు ఉంటాయన్నమాట, దుశ్శక్తులు. ఆ శక్తుల ద్వారా తను తన నోటిని ఎక్కువ వెడల్పుగా తీసి పెడతాడనమాట. అంటే అది ఏం చెప్పిందంటే కృష్ణ బుక్లో ఏం చెప్పబడిందంటే ఆ నోరు ఎంత పెద్దది అంటే కృష్ణుని స్నేహితులు అయోమయానికి గురవుతారనమాట. అంటే వాళ్ళు అందులోకి ప్రవేశించేస్తారనమాట. అందులోకి ప్రవేశించినప్పుడు తెలియక ఇంకా ఆగాసురుడు కృష్ణుని రాక కోసం వేచి చూస్తుంటాడు. కృష్ణుడు ఎలాగైనా తన బాలుల్ని సంరక్షించాలి. కృష్ణుడు కూడా లోపలికి వెళ్తాడు. అప్పుడు కృష్ణుడు వెళ్ళినప్పుడు అది తన నోటిని క్లోజ్ చేసుకొని తన స్నేహితులను మళ్ళీ కృష్ణుని చంపడానికి ప్రయత్నిస్తుందన్నమాట. అప్పుడు కృష్ణుడు తన శక్తి ద్వారా ఆ రాక్షసుని సంహరిస్తాడనమాట. సో అట్లా ఎన్నెన్నో లీలలు కృష్ణుడు చేశాడు భక్తుల సంరక్షణ కోసం. సో మనము కృష్ణునికి సంపూర్ణంగా శరణాగతి అవ్వాలంతే. సో ఆ శరణాగతి మనము ఎలా అవ్వాలి అంటే ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో 4 సార్లు రక్షణ అనే పదాన్ని వాడారన్నమాట. భాష్యంలో లాస్ట్లో ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని చెప్తారన్నమాట ఇక్కడ. అదేమిటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇచ్చామి మా శుచా అని. అంటే శత్రువు అయినా సరే రాజుకు ఉండే లక్షణం ఏమి అంటే తనకి రక్షణ కల్పించాలి. ఇంకా మనము భక్తియుక్త సేవలో సేవకుడై భక్తునిగా కృష్ణునికి శరణాగతి అయితే ఇంకా వేరే చెప్పబడింది ఏముంది అని.
సర్వ విధములైన పాపముల నుండి మరియు పాప ఫలముల నుండి రక్షింపగలడు అని ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. మనము ఈ శరణాగతి కూడా ఎలా మనము కృష్ణునికి శరణాగతి అవ్వాలంటే, మనము స్వయంగా భగవంతుడే మనకి భగవద్గీత ద్వారా చెప్తున్నాడు, మరియు శాస్త్రాలు శ్రీమద్ భాగవతం ద్వారా ఎన్నెన్నో లీలల ద్వారా మనకి చెప్తున్నారు. మనము తనకి శరణాగతి పొందితే అది మనకి అన్ని విధములుగా మనకి రక్షణ అని. కానీ మనము శరణాగతి కాలేకపోతున్నాం. ఎందుకంటే మనము మన మనోకల్పల ద్వారా, లేకపోతే మనము ఎవరినో ఒకరిని సరిగ్గా మనం అనుసరించట్లేదు. అందువల్లనే మనము కృష్ణునికి శరణాగతి కాలేకపోతున్నాం. అంటే మనం ఒక పరిశుద్ధమైన భక్తుని ఆశ్రయంలోకి రావాలి. పరిశుద్ధమైన గురువుకు మనమును ఆశ్రయించాలి. అప్పుడు మనకి కృష్ణుని రక్షణ అనేది సంపూర్ణంగా కలుగుతుంది. వాళ్ళు పరిశుద్ధమైన భక్తుడు చెప్పిన విధి విధానాలను మనం అనుసరిస్తే మన జీవితం సాఫల్యమవుతుంది. శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే, తర్కో అప్రతిష్ట శృతయో విభిన్న నాసో మునిజ్యస్య మతం న భిన్నం ధర్మస్థతత్వం నిహితం గుహాయం. అంటే ఒక తర్కము ద్వారా కానీ, ఏమి తర్కం అంటే ఇది ఆర్గ్యుమెంట్స్, ఊరికే అనవసరమైన మాటల ద్వారా కానీ మనం భగవంతుని తెలుసుకోలేం. మళ్ళీ శృతయో విభిన్న అంటే ఎందరో ఏదేదో చెప్తారు, భగవంతుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, లేకుంటే ఇలా సరెండర్ కండి, అలా సరెండర్ కాలేండి. శృతయో విభిన్న, దాని ద్వారా కూడా కానీ మనం తెలుసుకోలేము. నాసో మునిజ్యస్య మతం న భిన్నం అంటే ఎంతెంతో మంది సాధువులు మునిలు కూడా వాళ్ళకి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి. సో దాని వలన కూడా మనము ఒక కన్క్లూజన్కి రాలేము. మరి ఎలాగా అంటే ధర్మస్థతత్వం నిహితం గుహాయం, అది ఒక గుహ్యం అన్నమాట. ధర్మతత్వం అనేది ఒక గుహ్యం అన్నమాట. సో ఆ గుహ్యాన్ని మనం ఎలా ఛేదించాలి అంటే, మహాజన ఏన గతస్థపంత, మహాజనులు నడిచిన దారిలో మనము నడిస్తే గనక అది మనకి శ్రేయస్కరం. సో మహాజనులు ఎవరు అంటే పరిశుద్ధమైన భక్తులు. పరిశుద్ధమైన భక్తులు సాంగత్యాన్ని మనం ఆశ్రయించి వాళ్ళు అడుగుజాడల్లో నడుచుకుంటే గనక అది మనకి శ్రేయస్కరం. సో ఆ విధముగా మనం ఎలాగో ప్రభుపాదుల వారి ఆశ్రయానికి వచ్చాం. సో ఆయన పరిశుద్ధమైన భక్తుడు. సో ఆయనను మనం ఆశ్రయించాము కాబట్టి మనము ఆయన చెప్పిన విధి విధానాలను మనం పాటిస్తే గనక మనకి కృష్ణుని రక్షణ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలుసు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంతా భగవద్గీతలో మనకి తెలుసు. భగవద్గీత, భాగవతం, శ్రీమద్ అన్నీ తెలుసు. నాకు తెలుసు అంటాం, మనకు తెలుసు అంటాం. కానీ ఆచరణలో పెట్టడం ఎలా? ఆచరణలో పెట్టడం ఎలా అంటే గురుసేవ ద్వారా, గురువు చెప్పిన విధి విధానాలు పాటించడం ద్వారా. సో అలాగా మనం పాటిస్తే అది మనకి, అప్పుడు మనం కృష్ణుని యొక్క నిజమైన రక్షణ మనకి లభిస్తుంది. ప్రభుపాదుల వారు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలా జపించాలి అంటే,
ఒక చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రులను కోల్పోతే ఎంత ఎంత రోదిస్తాడో, అంటే ఆ విధంగా మనం భగవంతుని మరిచి భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి మనము ఆ విధంగా జపించాలి అని ప్రభుపాదులు వారు చెప్తారు. అప్పుడు మనకి సంపూర్ణమైన రక్షణ దొరుకుతుంది. ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను. మీరంతా ఉడిపికి పోయింటారు ఎవరన్నా రీసెంట్గా విశ్వగురు ప్రోగ్రామ్కి. విశ్వగురు ప్రోగ్రాం జరిగి కదా ఉడిపిలో. అక్కడ యాక్చువల్గా డివోటీస్ అంతా కొంతమంది అంతా వెళ్ళింటిమి. అక్కడ వెళ్ళిన తర్వాత దర్శనానికి చుట్టుపక్కల టెంపుల్స్ అంతా దర్శనానికి చేసుకొని అక్కడ మల్పే బీచ్ అని ఉంది. అక్కడ ఆ బీచ్ దగ్గర జస్ట్ ప్రోక్షణ చేసుకోవడానికి అందరూ డివోటీస్ అంతా వెళ్ళాము. ఒక చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రుల్ని మిస్ అయ్యాడు. ఎలాగో ఫుల్ రోదిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళంతా ఆ పిల్లోని చుట్టుముట్టేశారు. పోలీసులు వచ్చారు, అందరూ వచ్చారు. అంటే ఏడుస్తున్నాడు. ఎందుకంటే తనకి రక్షణ లేదు, తన తల్లిదండ్రుల్ని మిస్ అయ్యాడు. సో అలాగా మనం కూడా కృష్ణుని సాంగత్యం మనకి లేదు కాబట్టి మనము సంపూర్ణంగా కృష్ణునికి శరణాగతి అయితే కనుక అది మనకి ఆనందం అన్నమాట. మరియు మనకి అది నిజమైన రక్షణ. భగవద్గీతలో 8వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం. అంటే తుదిగడియల్లో మనము మన ఆలోచనలు, మన విధి విధానాలు, ఆలోచనలు, మన మనస్సు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఆ స్వభావం ద్వారానే మనకి నెక్స్ట్ శరీరం వస్తుందన్నమాట. మన తుది గడియ మనకి ఒక పరీక్ష లాంటిదన్నమాట. ఆ పరీక్షని మనం జయించాలి అంటే మనము ఇప్పటి నుండే భక్తియుక్త సేవ చేయాలి. ఇప్పుడు చేసే భక్తియుక్త సేవే మన తుది గడియల్లో మనం చేసిన ఆలోచనలు, మనము నడుచుకున్న విధి విధానాలే మనకి ఆలోచనల ద్వారా వస్తాయి. సో అలాగా మనము భక్తియుక్త సేవలో ప్రభుపాదులు చెప్పినట్టుగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ కృష్ణుని సేవలో మనము నిమగ్నమైతే గనక మనము మళ్ళీ భౌతిక జగత్తులో జన్మింపగా కృష్ణుని లోకాన్ని చేరొచ్చు అన్నమాట. సో ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం అశాశ్వతం. మనము ఇక్కడ ఏమన్నా కానీ ప్రయత్నించినా, ఇక్కడ ఉండల్లా కానీ ఎంతన్నా కానీ ప్రయత్నించినా కూడా అవన్నీ టెంపరవరీ. అది మనకి నిజమైన ఆనందాన్ని ఇవ్వదన్నమాట. ఆనందాన్ని ఇచ్చినా కూడా అది మన ఇంద్రియాల ద్వారానే మనం ఆనందాన్ని పొందుతాం కాబట్టి అది టెంపరవరీ అన్నమాట. సో ఆ విధంగా మనము కృష్ణుని రక్షణ పొందాలి. సో ఇది ఇవాల్టి శ్లోకంలో కొన్ని విషయాలన్నమాట. నెక్స్ట్ శ్లోకంలో కలిపురుషునికి ఎక్కడెక్కడ చోటు పరీక్షిత్ మహారాజు ఇస్తాడు అని మనం చూస్తాం. హరే కృష్ణ.